యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హర్ష సాయికి నార్సింగ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మెగా సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు మేరకు ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హర్ష సాయి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి నార్సింగ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తన మెగా సినిమా కాపీ రైట్స్ కోసం తనతో ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా ఇప్పటికే బాధితారు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే నార్సింగ్ పోలీసులు హర్ష సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుంది. ఇప్పటికే లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి సెక్షన్ 376తో పాటు 354, 328 కింద హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ఎప్పుడైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిందో ఆ క్షణం నుంచి కూడా హర్ష సాయి అఫ్ఘానిక్ వెళ్ళాడు. ఇప్పటికే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణతో పాటు ప్రముఖ యూట్యూబర్ మరొక యూట్యూబర్గా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఈ ముగ్గురుపై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసింది. నిన్న హర్ష సాయి తండ్రి రాధాకృష్ణతో పాటు యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ ముందస్తు బెయిల్ హైకోర్టులో దాఖలు చేశారు. కానీ ఆ ముందస్తు బెయిల్ సంబంధించిన దాంట్లో కోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్ ని కొట్టివేసింది. ఇప్పుడు హర్ష సాయి మాత్రము ఇప్పటివరకైతే అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. పోలీసులకు మాత్రము చిక్కడం లేదు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే దేశం విడిచి వెళ్ళిపోతారనేటువంటి అనుమానాలతో ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు అతనికి లుకౌట్ నోటీసులు చేశారు. కానీ ఇప్పటికే అతను దేశం విడిచి వెళ్ళిపోయినట్లు కూడా ఆ బాధితురాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో హర్ష సాయిని పోలీసులు పట్టుకుంటారా లేదా, హర్ష సాయి అసలు ఎక్కడ ఉన్నాడు? దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా హర్ష సాయిని ఆచూకీ మాత్రం పోలీసులు కనుక్కోవడం లేదు. అతనికి సంబంధించిన దాంట్లో అన్ని వివరాలు సేకరించినప్పుడు కూడా అతనికి సంబంధించినటువంటి ఫోన్స్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ కావడంతో అతను ఎక్కడ ఉన్నాడనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఒక 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం హర్ష సాయి మాత్రము విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడనేటువంటి అనుమానాలు కూడా బాధితురాలు అదేవిధంగా తన న్యాయవాదులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు కాబట్టి అన్ని ఎయిర్పోర్ట్లని అప్రమత్తం చేశారు. మరి కేసులో హర్ష సాయిని ఎప్పుడు అదుపులో తీసుకుంటారు అనేది ఇప్పుడైతే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అయితే లుకౌట్ నోటీసులు మాత్రం జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లని అప్రమత్తం చేశారు. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో కానీ కనబడితే మాత్రం వెంటనే అక్కడ అదుపులో తీసుకొని పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం. ప్రస్తుతం అయితే అతనికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు మాత్రం 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు మాత్రం చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసాం, యూట్యూబర్ గా ఎంతో ప్రఖ్యాతలు గాంచినటువంటి హర్ష సాయి ఒక కాపీ రైట్స్ కోసమే మెగా సినిమా అనేటువంటి కాపీ రైట్స్ కోసమే తనని లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు చెప్తుంది. కానీ హర్ష సాయి మాత్రము ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము, కావాలనే తనని కక్షపూర్తికంగా తనని బ్లేమ్ చేయాలి, తన దగ్గర డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతోనే తనపై లేనిపోని అబండాలు వేస్తున్నారంటూ కూడా ఇప్పటికే హర్ష సాయి సంబంధించిన న్యాయవాది చిరంజీవి కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. మరి హర్ష సాయికి సంబంధించిన విషయంలో మరి కోర్టును అప్రోచ్ అవుతారా, మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, పోలీసులు అతనిని ఎందుకు అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం హర్ష సాయికి మాత్రం ఖచ్చితంగా అదుపులో తీసుకున్నాం. ఇప్పటికీ అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశామని పోలీసులు చెప్తున్నారు. మరి చూడాలి హర్ష సాయికి సంబంధించిన విషయాల్లో పోలీసులు దర్యాప్తు మాత్రం ఏ విధంగా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సింది చెప్పవచ్చు. మధు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.